పంచుకుంటున్నారు ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గురునాథం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా నమస్కారం. పాపారావు గారు, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. పాపారావు గారు, దేశంలో సంక్షోభ పరిస్థితులు వస్తున్నాయా అనేటటువంటి విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పొదుపు చర్యల పిలుపు తర్వాత ఆయన కాన్వాయ్ను కుదించుకోవడం, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా 50% వరకు కాన్వాయ్ని తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు, ఆ మెసేజ్ లోనే కొంత భయాందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు దేశంలో? అంటే నేను చెప్పటమే కాదు, ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయనేది ఉదయ్ మహేంద్ర ఆయన నిన్న రానున్నది భయంకరమైనటువంటి పరిస్థితులు రానున్నాయి కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కుటుంబాలకి, పారిశ్రామికవేత్తలకి, పరిశ్రమలకి పిలిపించారు. ఇది కేవలం ఏదో నిన్న ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్న విషయం కాదు. ఇది మొదటి నుంచి కూడా నేను చెబుతుంది, గత అనేక సంవత్సరాలుగా చెబుతున్నా, 20 సంవత్సరాలుగా అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం రూపంలో రాబోతుంది అనేది నా పుస్తకాలు కూడా ఉన్నాయి దీని మీద. సరే, ఇప్పుడు అది భారతదేశంలో కూడా చాలా కాలం నుంచి నేను గమనిస్తానే ఉన్నాను. కొద్ది నెలల దూరంలోనే సంక్షోభం ఉందనేది కూడా ఒక 6-7 నెలల క్రితం నుంచి చెబుతున్నాను. సో దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఇది వెస్ట్ ఏషియా సంక్షోభం అనేది వెస్ట్ ఏషియాలో ఆ యుద్ధం జరగటం వల్ల ఈ సమస్య వచ్చిందంటున్నారు. కానీ సమస్య బయటపడింది అంతే. వెస్ట్ ఏషియాలో సంక్షోభం రావటం, యుద్ధం జరగటం వల్ల ఆల్రెడీ లోపల ఇదవుతున్నటువంటి సమస్యలు బయటకు వచ్చింది, బద్దలైంది సమస్య. అలా కాబట్టి ఏంటి, సమస్యలు గతం నుంచి పేరుకుపోతున్నాయి. స్వావలంబన లేదు మనకి. ఐరన్ గ్యాస్ లో స్వావలంబన ముఖ్యంగా సాధించాలని చెప్పి చాలా కాలంగా కబుర్లు చెబుతున్నాం మనం. ఉదాహరణకి మనకి అండమాన్ దగ్గర ఆయిల్ వనరులు ఉన్నాయనేది గయానా ఫీల్డ్ ఏదో ఉంది, ఎప్పటి నుంచో ఉండేది. అవన్నీ తీసుకోవాలి, ఓఎన్జీసీ పెట్టుకుంది మనం మనకి అందుకే. కానీ ఈ రోజు దాకా స్వావలంబన సాధించకపోగా రివర్స్ గేర్ లో వెళ్తాం. ఉదాహరణకి 2014లో ఈ దేశం, మన దేశం ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. 77% తన అవసరాల్లో ఆయిల్ దిగుమతి చేస్తుంది. ఇప్పుడు 88-90% దిగుమతి చేసుకుంటుంది. అలాగే ఎల్ఎన్జీ అవసరాల్లో 2014 నాటికి 27% దిగుమతి చేసుకున్నాం మన అవసరాల్లో, 50% దిగుమతి చేసుకున్నాం. అంటే స్వావలంబన పోయింది మొత్తం ఉన్న ఇది కూడా. ఎందుకంటే ఏమవుతుందంటే, దీనిలో ఒక ఇది బయట దేశాల్లో చౌకగా ఆయిల్ కనుక దొరికితే మన దగ్గర వెతకటం మానేస్తుంది. మళ్ళీ అది రేటు పెరిగితే మళ్ళీ వెతకటం మొదలు పెడుతుంది. జరుగుతుంది అదే. అండర్ సీ ఆయిల్ నిక్షేపాలు వెతకాలని చెప్పి చాలా తీవ్రంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ రేపు పొద్దున కనుక ధరలు మళ్ళీ పడిపోతే ఆపుతారో కంటిన్యూ చేస్తారో తెలియదు. ధరలు మరి పడిపోతే అక్కడి నుంచి తెచ్చుకోవటమే చౌకగా. అంటే వ్యాపారస్తులలాగా ఆలోచిస్తున్నాం తప్పితే మనం ఉత్పత్తిదారులాగా ఆలోచిస్తాం. ఉత్పత్తిదారులాగా మనం ఆలోచిస్తే మన పరిస్థితి వేరుగా ఉండేది. కోల్ గ్యాసిఫికేషన్ చెబుతున్నా. నిన్న కోల్ గ్యాసిఫికేషన్ గురించి చాలా ప్రకటనలు వచ్చింది. 35,000 కోట్ల దాకా సుమారు, ఇంకా ఎక్కువైంది అనుకుంటాం, కోల్ గ్యాసిఫికేషన్ కోసం ఇస్తున్నారు. మరి కోల్ గ్యాసిఫికేషన్ ఎప్పుడు? ఇది కోల్ గ్యాసిఫికేషన్ కనుక జరిగితే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ దాని నుంచే వస్తుంది మనకి. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవక్కర్లా. కోల్ ని కనుక గ్యాస్ లాగా మారిస్తే ఎల్ఎన్జీ వస్తుంది, అమోనియా తయారు చేసుకోవచ్చు, యూరియా తయారు చేసుకోవచ్చు, చాలా రకాలుగా అన్ని రకాల పరిశ్రమల్లో దీన్ని వాడుకోవచ్చు, ఎరువుల కర్మాగారాల్లో వాడుకోవచ్చు, చాలా వాటిలో వాడుకోవచ్చు. అప్పుడు మనకి ఎల్ఎన్జీ అవసరం ఉండదు, స్వావలంబన వస్తుంది. కానీ ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రణాళిక ఇప్పుడు ముందుకు వచ్చింది కదా ఈ క్రైసిస్ లో. ఇది అసలు 2007లో యూపీఏ గవర్నమెంట్ వేసిన ప్రణాళిక. అప్పట్లో నాన్ స్టార్టర్, ఏం చేయలా, ప్రణాళిక వేశారు, వదిలేశారు, అట్లాగే పోయింది అది. తర్వాత 2020లో మోడీ గారు దీన్ని రివైవ్ చేశారు. మళ్ళీ ఆ కోవిడ్ కాలంలో పారిశ్రామిక ఇదికి యువత అనే పేరుతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రణాళిక రివైవ్ చేసి దాని ప్రకారంగా 2030 నాటికి, 2020-2030 10 ఏళ్లలో 100 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం ఉత్పత్తికి వెళ్ళాలి. 2030 నాటికి 100 మిలియన్ల మెట్రిక్ టన్నులకి వెళ్ళాలి కోల్ గ్యాసిఫికేషన్. అక్కడికి తీసుకెళ్లాలి మన ఉత్పత్తి అని చెప్పి అనుకున్నారు. కానీ 2026 ఈ సంవత్సరం నడుస్తుంది కదా, ఇప్పుడు ఎంతుందంటే 5 బిలియన్ల 5 ఎంఎంటీ మాత్రం, ఎంఎంటీపీఏ లేకపోతే మెట్రిక్ మిలియన్ టన్స్ పర్ యానం అక్కడికే వచ్చింది 5. అంటే 6 ఏళ్లలో మన ప్రయాణం 100 మిలియన్ల టన్నులు టార్గెట్ పెట్టుకుంటే 2030కి, ఇప్పుడు ఈ 6 ఏళ్లలో మనం 5 మిలియన్ల టన్నులకే చేరుకున్నాం. మళ్ళీ అదే ఆ ప్రణాళిక కూడా విఫలం అవుతుంది. ప్రణాళికలు వేస్తున్నాం, విఫలం అవుతున్నాం. ప్యారలల్ గా చైనా అదే టైంలో మనతో పాటు వాళ్ళు కూడా అదే ప్లాన్ వేస్తున్నారు. వాళ్ళకంటే ఒక 20% ఎక్కువ ఉత్పత్తి ప్లాన్ చేశాము, అది ఫెయిల్ అయింది.
కానీ వాళ్ళు ప్రాక్టికల్ గా దాన్ని సాధించి వాళ్ళ చైనాలో ఎల్ఎన్జీ క్రైసిస్ లేదు, పెట్రోల్ డీజిల్ క్రైసిస్ లేదు. చైనాలో నా ఎదురు ఫ్లాట్ ఆయనే ఉన్నారు ఇప్పుడు, చైనాలో బిజినెస్ పని మీద వెళ్ళారు. మాట్లాడుతుంటే మొన్న ఫోన్ కాల్లో మాట చెబుతున్నారు. ఇక్కడ ఏమైనా కామ్ గా ఉంది అంత, అసలు మనకు ఉన్నంత గందరగోళం లేదు అక్కడ. ఎందుకు జరిగింది ఇది? ఎందుకు జరిగిందంటే వాళ్ళు కోల్ గ్యాసిఫికేషన్ లో చాలా ముందుకెళ్ళి అమోనియా తయారీలో, యూరియా తయారీలో, ఎల్ఎన్జీ తయారీలో, ఫెర్టిలైజర్ అన్నిట్లో వాళ్ళు కోల్ గ్యాసిఫికేషన్ గ్యాస్ వాడుకుంటున్నారు. బయట నుంచి వస్తున్నారు. వాళ్ళకి కూడా గ్యాస్ లేదు, మళ్ళాగే వాళ్ళకి గ్యాస్ లేదు, వాళ్ళకి ఆయిల్ లేదు, వాళ్ళకి ఎల్పిజి లేదు. కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా దాన్ని ఓవర్కమ్ అయ్యారు. ఎల్పిజి కూడా దీనికి చేసుకుంటున్నారు. సో మనం ప్రణాళిక ఖచ్చితంగా సంక్షోభాలు వచ్చినప్పుడు మాత్రమే చర్చించడం, ఏదో చర్యలు తీసుకున్నాం అనేది కాకుండా ముందు వేసుకున్నటువంటి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలంటారు పాపారావు గారు. అది మామూలుగా మనల్ని ఆంధ్రులు విమర్శిస్తారు. ఏంటంటే ఆంధ్రులు ఆరంభ ఆంధ్రులే కాదు, మనం దేశం ఇలాగే చేస్తున్నాం. మనం అందుకే కొంచెం మనల్ని మనం తరచి చూసుకొని ఈసారైనా మనం జాగ్రత్త పడే విధంగా మనం లేకపోయేటట్లయితే ముందు కాలంలో మరింత, అంటే ఆల్రెడీ వెళ్ళిపోయాం ప్రమాదంలోకి. నా ఉద్దేశం అయితే ఉదయ్ మహేంద్ర చెప్పారు, అదే నా ఉద్దేశం. 100% మంచి సూచన రైట్. మనతో పాటు మరో విశ్లేషకులు చంద్రశేఖర్ గారు, అలాగే